ప్రధాని మోదీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరువరానివని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. గత నెల 17న ప్రధాని మోదీతో మంత్రి లోకేష్ భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రధాని ఆహ్వానం మేరకు లోకేష్ ఆయన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్తో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానితో సుమారు 2 గంటల వివిధ అంశాలపైన చర్చించినట్లు లోకేష్ తాజాగా వెల్లడించారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చిన మంత్రి లోకేష్ గత నెలలో ప్రధాని మోదీని కలిసి అనేక విషయాలపైన విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఏడాదిగా ప్రధానితో తన సంబంధాలను పూర్తిగా వివరించారు. గత నెలలో ప్రధానితో భేటీ కావడం మరపురానిదని లోకేష్ చెప్పారు. బీజేపీతో ఎన్నికల అవగాహన కుదిరిన తరువాత ఆయనతో కలిసి 2 సభల్లో పాల్గొన్నానని, రాజమండ్రి సభలో కూటమి ఎన్ని సీట్లు గెలుచుకుంటుందని తనను అడిగినట్లు లోకేష్ వెల్లడించారు. 3 పార్టీలు కలిసి పనిచేస్తే 22 సీట్లు గెలుచుకుంటామని తాను చెబితే అన్నీ వస్తాయా అంటూ అప్పుడు ప్రధాని మోడీ ఆశ్చర్యపోయారని చెప్పారు. ప్రమాణ స్వీకార సభలో కూటమికి 21 సీట్లు వచ్చాయని తాను గుర్తు చేస్తే బాగా పనిచేశారంటూ అభినందించారని లోకేష్ గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఢిల్లీకి వచ్చి తనను కలవాలని ఆహ్వానించారని, కానీ ఆయనకు తనను కలిసేంత సమయం ఉండదని వెళ్లలేదని చెప్పారు. ప్రధాని విశాఖ వచ్చినప్పుడు మీ అబ్బాయి ఢిల్లీ రమ్మంటే రావడం లేదని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని, మళ్లీ అమరావతిలో రాజధాని పనులు పునఃప్రారంభోత్సవ సభలో నువ్వు ఢిల్లీ రానందుకు శిక్షిస్తున్నానని వీపు పైన 2 దెబ్బలు వేసినట్లు చెప్పారు. ఇక తప్పదని గత నెలలో ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నానని లోకేష్ తెలియజేశారు. గత 25 ఏళ్లుగా గుజరాత్ సీఎంగా దేశానికి ప్రధానిగా పనిచేస్తున్న మోదీ వెనుక ఉన్న శక్తి ఏంటి? ఆయనకు అంత ఉత్సాహం ఎలా వచ్చిందన్న ఆసక్తితోనే ఆయనను కలిశానని వివరించారు లోకేష్. ప్రధానితో భేటీ అయిన 2 గంటల్లో తొలి గంట పూర్తిగా రాష్ట్రంలో ఏం జరుగుతుందన్నదే పూర్తిగా తెలుసుకున్నానని చెప్పారు లోకేష్. ఈ భేటీలో ప్రధాని తనకు 3 వైపులా సూచనలిచ్చారని మంత్రి లోకేష్ వివరించారు. నా ఆలోచనలు స్పీడ్గా ఉంటాయి, అదే సమయంలో తప్పులు కూడా జరుగుతాయని, తనను గైడ్ చేయాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు లోకేష్. పనిచేసేవారే తప్పులు చేస్తారని, ఇంట్లో పడుకుంటే చేయం కదా, మనం నిజాయితీగా పనిచేస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని మోదీ మొదటి సలహాగా చెప్పారు. నువ్వు ఎదిగేందుకు మీ నాన్న ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు, వాటిని ఉపయోగించుకొని స్వతంత్రంగా నాయకుడిగా ఎదగాలని 2వ సలహా ఇచ్చారు. ఇక దేశ శ్రేయస్సు కోసం ప్రజా ప్రయోజనాలపైన దృష్టి సారించి నిరంతరం కష్టపడాలని చివరిగా సూచించారు. ఆయనతో సమావేశం ఇలా జరగడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. సమావేశం నుంచి వచ్చాక తెల్లవారుజామున 4 వరకు నిద్ర పట్టలేదు అని లోకేష్ తెలియజేశారు. ప్రధాని అంత సమయం ఇచ్చి చెప్పిన విషయాలను సీరియస్గా తీసుకోవాలనుకున్నానని చెప్పారు లోకేష్.